తులారాశి. తులారాశికి నక్షత్రము చిత్త 2 పాదాలు అంటే రా. రా అంటే అన్ని వస్తాయి, రామచంద్రయ్య ఇది అన్ని వస్తాయి. రి తర్వాత స్వాతి నక్షత్రము రు, రే, రో, తా ఈ అక్షరాలన్నీ కూడా వస్తాయి. విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలు అంటే తి, తు, తే ఈ అక్షరాలు వస్తాయి. ఆదాయం 5, వ్యయం 14. అంటే ఇంట్లో మనకు పేరు మీద వచ్చేటి ఉంటాయి. జమ నక్షత్రాలు కూడా చిత్త ఉంటే చిత్తకే చూసుకోవాలి. స్వాతి ఉంటే స్వాతే, మీ నక్షత్రాలు విశాఖ ఉంటే విశాఖనే. జన్మ నక్షత్రం ముఖ్యము. నామ నక్షత్ర ఫలితం ఒక మనకు 50% ఉంటుంది కాబట్టి జన్మ నక్షత్రం ఎవరైనా తెలుసుకొని మీరు జ్ఞాపకం పెట్టుకుంటే మీకు ఈ అక్షరాలతో పని ఉండదు. గురువు ఉగాది నుండి జూన్ వరకు 9వ స్థానం ఉండు తులారాశి వారికి అద్భుతమైన నూతన గృహకార్యాలు శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభము, బంధువులతో విందులు, వినోదాలు, దైవ దర్శనము, భక్తిశ్రద్ధలు. 2-6 నుండి 3-10 వరకు ఉత్తరాంతము 10వ స్థానమైన సాధారణ కుటుంబ పరిస్థితులు, ఆకస్మిక ధనలాభము, వృధా ప్రయాణాలు, బంధువులతో కలించకుండా జాగ్రత్త మంచిది. వృత్తుద్యోగంగాలు సహనము, శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు, గౌరవ మర్యాదలకమవుతావి. మొత్తంగా ఈ సంవత్సరము అందరికన్నా బాగున్నది తులారాశి వారికి. తులారాశి వారికి స్వల్ప అనారోగ్యము, కొంచెం ఇబ్బంది స్త్రీలతో ఉంటుంది, భార్యతో కనుక జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఆభరణాలు, కొత్త వస్తువులు, శుభకార్యాలు, వాహనాలు అన్నీ కొంటారు. కనుక ఈ సంవత్సరము తులారాశి వారికి 90% సంతృప్తికరమైన మానసిక ఆనందం వస్తారు. ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన పనులు ఈ రోజు నుంచి మీకు పూర్తి అవుతాయి. ముఖ్యమైన వ్యక్తులు కలుస్తారు. ఈ సంవత్సరం మీరు సూర్యారాధన లేకపోతే శ్రీరామారాధన చేస్తే తులారాశి వారికి ఏమైనా కొన్ని బాధలు ఉంటే పోతాయి. ఆరాధన అంటే మనం దర్శనం చేసుకోవచ్చు.